ఒక వ్యాపారం పెట్టాలంటే ఏ వ్యాపారం పెడతావు? నేనా ఆన్లైన్ బిజినెస్ పెడతాను, బ్యాంగిల్స్ లేడీస్ ఐటమ్స్ అన్ని పెడతాను. అన్ని పెట్టేసి మా కంటగలిపెత్తది, ఆ తర్వాత అది ఏమైనా పర్వాలేదు అవి సేల్ చేసేస్తాను. దాని ముక్కిరిగిపోయినా చెవిరిగిపోయినా మా మీద వేసేస్తావు. లేదు, నా దగ్గరికి వస్తే మార్చేస్తాను. ఇంకేం మార్చేస్తావు ఇచ్చేసిన తర్వాత? నేను ఉంటుంది మార్కెట్ ఏరియా, అందుకే మార్కెటింగ్ బాగా తెలుసు. మార్కెట్ ఏరియాలో ఉంటే మార్కెటింగ్ బాగా తెలుస్తుంది అంటే విజయనగరం టాప్ మార్కెట్. అచ్చా, ఎవరికైనా మార్కెటింగ్ వాల్యూస్ తెలియాలంటే వెళ్ళి మార్కెట్ ఏరియాలో కాసేపు కూర్చోవాలి. మా ఇంటి దగ్గర కూర్చుంటే చాలు. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. పలాస సెంటర్ లో వేడి వేడిగా పకోడీ, పలాస సెంటర్ లో వేడి వేడిగా ఉంటుంది జీడిపప్పు పకోడీ. విజయనగరంలో ఉంటుందని నేను చెప్పానా? పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. పలాస సెంటర్ లో వేడి వేడిగా ఉంటుంది జీడిపప్పు పకోడీ, విజయనగరం సెంటర్ లో ఉంటుంది చెగోడి. గుండ్రంగా ఉంటుంది చెగోడి. భూమి ఏది? మర్చిపోయాను. ఇప్పుడు చెప్పొచ్చు చూడండి. పలాస సెంటర్ లో దొరుకుతుంది వేడి వేడి జీడిపప్పు పకోడీ. ఎందుకు దొరుకుతుంది? డబ్బులు ఇవ్వకుండా ఇస్తారా? పలాస సెంటర్ లో కొనుక్కోవాలి జీడిపప్పు పకోడీ. అంటే కొనుక్కోవాలంటే దొరకదో కొనుక్కోవాలని చెప్పా. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. పలాస సెంటర్ లో దొరుకుతుంది వేడి వేడిగా దొరకదు, కొనుక్కోవాలి. పలాస సెంటర్ లో వేడి వేడిగా జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. ఊపింది బుర్రా, చెప్పు. పలాస సెంటర్ లో వేడి వేడిగా దొరుకుతుంది జీడిపప్పు పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది విజయనగరంలో చెకోడి. దొరకదు, దొరకకుండా చెప్పు. దొరకకుండా మర్చిపోతున్నాను, అది కలుపుతూనే నాకు బాగుంది. పలాస సెంటర్ లో వేడి వేడి జీడిపప్పు పకోడీ, విజయనగరంలో భూమి మీద దొరుకుతుంది గుండ్రంగా చెకోడి. భూమిలా గుండ్రంగా ఉంటుంది. భూమిలాగా మొత్తం విన్నాను. గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? కీర్తి. ఏ అంత కోపంగా ఉన్నావు? నవ్వమంటేనే ఎంత కోపంగా ఉందంటే, కోపంగా ఉండమంటే ఏడు కీర్తి సంగతిలో ఏమీ లేదు సార్, మీరు చూసి మాకు ఆనందంగా ఉంది. ఏంటి చేస్తున్నావు? బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ ఏంటి? బ్యాంక్ ఎగ్జామ్ లోకి వెళ్ళిపోదామనే ఒక లెక్క అడుగుతాను చెప్పు. 4 + 15 + 18 + 19 + 20/4 = ఎంత? టక్కని చెప్పు. చెప్పు. ఆప్షన్స్ ఇవ్వండి. చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని పోదాం అందరం కలిసి పట్నం. ఏదో తేడాగా ఉందండి. చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం పోదాం కలిసి పట్నం. చితాయిపట్నం. మా కీర్తి ఒక్కరిదే చెప్పు. చిటారు కొమ్మని మిఠాయి పట్లం, చిల్లర డబ్బులు తీసుకొని అందరం కలిసి పోదాం పట్నం. చిటాయి కాదు, చిటారు. చిటారు కొమ్మన మిఠాయి పన్నీయా? చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. ఏం చదివో చెప్పు. బి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. పట్నమా? పొట్లం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. 4 రోజులు ఇక్కడ ఉంటే ఇదే ఇలా ఉంది. చిటాయిల కొమ్మలు మిఠాయిలు పట్నం. ఓకే, మీరిద్దరు ఇటు రండి. నువ్వు ఇట్రా. ఏం పేరండి? నిఖిల. ఈ నిఖిన పక్కన ఇలా ఉండాల్సి వస్తుంది అబ్బా, ఎందుకు వచ్చిన గోలో గాని. ఓ బల్లనే వేయండి. ఎవరు? నీకా? నిఖిల ఏం చదివాం మనం? బీటెక్. సరే, ఎదురింట్లో పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో ఏంటి అడుచుతున్నావు? వింటున్నా, కాన్సంట్రేషన్. అచ్చా, లోపల పెడతావన్నమాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో యాంకర్ లక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో యాంకర్ లక్ష్మి పాడిందే చిట్టి పాట. మరి చెప్పు అటు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి మొదలెట్టింది చిట్టి పాట. పక్కింట్లో పంకజం ఆడిందే ఆట, ఎదురింట్లో వెంకటలక్ష్మి పాడింది చిట్టి పాట. పాడింది అన్నా నేను. ఏటికి చప్పట్లు కూడా ఎత్తున్నారు?